జై జై రఘువీర సమర్థ. ఆరవ ప్రకరణము. అప్పటి దేశ స్థితి. ఆ కాలమున మహారాష్ట్ర దేశము మిక్కిలి దుస్థితిలో నుండెను. ప్రజలలో ఐకమత్యము లేదు, దేశాభిమానము అంతకు మున్నే లేదు. ఆత్మలాభపరాయణత్వమే గాని స్వార్థత్యాగము లేదు. అంటే స్వార్థమే కానీ స్వార్థత్యాగం లేదు. ఆత్మగౌరవము అంతరించెను, పరసేవాశక్తి క్షీణమయ్యను. అంటే దైవభక్తి క్షీణమయ్యింది. ఆనాడు మహారాష్ట్ర దేశములో దక్షిణమున బీజాపుర సుల్తాను పరిపాలించుచుండెను. కన్నడ దేశమున కొంత భాగము, మహారాష్ట్రమున కొంత భాగము బీజాపూర్ ప్రభువుల పాలనకు లోబడి ఉండెను. దేశమందలి సర్దారులు వీరులు బీజాపూర్ సుల్తానులు కొలువులో చేరి స్వదేశస్థుల మీద కత్తిగట్టి ప్రభువుల అనుగ్రహానికి పాత్రులై వారి చేత బిరుదులు, ముఖాసాలు, జమీలు స్వీకరించి అధికారుల కనుసన్నల మెలుగుచు దైవభక్తి కానీ దేశభక్తి కానీ లేక బానిసలట్లు మెలగుచుండిరి. కత్తిపట్టి పోరాడగల బండ్లు సైతము సుల్తానుల పటాలములో చేరి పొట్టపోసుకొనుచుండిరి. బీజాపూర్ సుల్తానులు, అహ్మద్నగర్ సుల్తానులు లేనిపోని వంకలు కల్పించుకొని యుద్ధములు చేయుచుండిరి. దేశస్థుల అర్థప్రాణాలకు క్షేమము లేదు. స్త్రీల మానప్రాణములు దక్కించుకొనుట కష్టముగా నుండెను. అప్పుడప్పుడు మహమ్మదీయ ప్రభువులు సేనాపతులను, సర్దారులను దేవాలయాలపై పడి దోచి నాశనము చేయుటయు కలదు. ఈ స్థితి రామదాసుడు చక్కగా గ్రహించి స్వదేశమును ఉద్ధరించుటకు సమకట్టెను. రామదాసు కంటే పూర్వము తుకారాము, ఏకనాథుడు, వామదేవుడు మొదలైన భక్తులు బయలుదేరి దేశస్థుల హృదయాలలో ఒక కొంత ఆత్మజ్ఞానమును, దైవభక్తిని నెలకొల్పిరి. వారు ఆ పని చేసియుండుట చేతనే రామదాసు పని సులభమయ్యను. ఆత్మజ్ఞానము, దైవభక్తి కొంతయైనను కుదిరిన గాని నిజమైన దేశాభిమానము కుదరదు అని రామదాసు యొక్క దృఢ విశ్వాసము. రామదాసు బోధించిన ధర్మము పేరు మహారాష్ట్ర ధర్మము. రామదాసు బోధించిన ధర్మము పేరు మహారాష్ట్ర ధర్మము, మరాఠా ధర్మము. ఇందు రాజకీయ ధర్మమును, మతధర్మమును కూడా ఇమిడి ఉన్నవి. ఈ బోధకు రామదాసుడు చిరకాల తపస్సు చేతను, స్వార్థత్యాగము చేతను, దీర్ఘయాత్ర చేతను తగినంత అనుభవము కలిగి కావలసిన సాధన సామాగ్రినంతయు జాగ్రత్తగా పెట్టుకొని పని చెయ్యటకు నడుము కట్టుకొనెను. వర్ణాశ్రమ ధర్మ భేదము వృద్ధికి కొంత ఆటంకమైనను దానిని నాశనము చేసి సర్వజన సౌభ్రాతృత్వము అనే పేరు పూర్వ పద్ధతులను కలగాపులగము చేయుటకు అతనికి ఇష్టం లేదు. ఏ అభివృద్ధికైనా మతమే మూలాధారము. మతమే మూలాధారము అని అతడు నమ్మి ఉన్నందున జనుల హృదయాలలో మతాభిమాన మహాగ్నిని ప్రజ్వలింపచేయ సమకట్టెను. నిరాశాతాపముచే వాడిపోయిన జనుల మనస్సుల మీద రామదాసుడు చల్లని ధర్మోదకములు చల్లి చిగురెత్త చేసెను. పనిని అతడు నిరాడంబరంగాను నిశ్శబ్దంగాను ప్రారంభించెను. శివాజీ అంతకు మున్నే స్వరాజ్య సంస్థాపన ప్రారంభించెను. అతని సాహసముల వల్లను విజయముల వల్లను అతనికి గోబ్రాహ్మణ పరిపాలకుడు అని పేరు వచ్చింది. సాధు జంతువులైన గోవులను, మిక్కిలి పవిత్రులైన బ్రాహ్మణులను రక్షించుటకు బ్రాహ్మణులను రక్షించుటకు శివాజీ కంకణము కట్టుకొన్నాడని జనులు చెప్పుకొనుటకు ఆరంభించిరి. ఈ విషయాలను రామదాసుడు వినకపోలేదు. రామదాసునకు కావలసిన పనులు కూడా అటువే. కానీ శివాజీ యొక్క సాహసాలు మహారాష్ట్ర సామంతులలో కొందరికి వాని ఎడ ద్వేషము కలిగించనే గాని విశ్వాసం కలిగింపలేదు. మనం కూడా అంతే కదా, నాయకులలో నాయకుడు ఉన్నప్పటికీ వాని యంద అందరికీ విశ్వాసము ఉండదు.
శివాజీ కంటే ముందుండిన మహారాష్ట్ర ప్రభువులు స్వతంత్ర మహారాష్ట్రము ప్రతిష్ఠించుటకు ప్రయత్నింపరైరి. ఇట్టి ఉదార భావము మొట్టమొదట శివాజీకే కలిగెను. మహారాష్ట్ర సామంతులు మహమ్మదీయ ప్రభువులను గ్రహించి తమకిచ్చెడు బిరుదములతోనూ గౌరవములతోనూ జాగీరులతోనూ సంతుష్టులై మిన్నకుండిరి గాని మాతృదాస్య విమోచనమునకై పాటుపాడిన వారు ఒక్కరునూ లేరు. అట్టి స్వతంత్ర మహారాష్ట్ర సామ్రాజ్య సంస్థాపన గౌరవము శివాజీకే దక్కెను. అందుచేతనే దేశస్థులందరూ శివాజీని మిక్కిలి గౌరవించి పూజించుచున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్గా గౌరవించుచున్నారు. గట్టి స్వతంత్ర సామ్రాజ్య స్థాపనము మతము అనడి గట్టి పునాది మీదనే గాని నిలువబడదు అని రామదాసు యొక్క నమ్మకం. సామ్రాజ్య స్థాపనానికి మతం అనేది గట్టి ఫౌండేషన్. అందుచేత రామదాసుడు జనులకు దేశాభిమాన మంత్రము మతాభిమాన మంత్రము జోడించి ప్రయోగించాడు. దేశాభిమానము మతాభిమానం రెండింటిని జోడించి ప్రయోగించెను. ఆ కారణమున జనులకు పరసేవా సన్నిపాత జ్వరం కొంత తగ్గెను. ఈ క్రింది పద్యము రామదాసు యొక్క సంకల్పమును సంగ్రహముగా తెలియచేయును. మొట్టమొదటను శ్రీహరి పూజనంబు, దేవసేవకు వెనుకను దేశసేవ, తక్కిన విషయములయందు తగిన శ్రద్ధ, పూనవలయును మానక మానవుండు. మొట్టమొదటను శ్రీహరి పూజనంబు, దేవసేవకు వెనుకను దేశసేవ, తక్కిన విషయములయందు తగిన శ్రద్ధ, పూనవలయును మానక మానవుండు. మొట్టమొదటను శ్రీహరి పూజనంబు, దేవసేవకు వెనుకను దేశసేవ, తక్కిన విషయములయందు దగిన శ్రద్ధ, పూనవలయును మానక మానవుండు. రామదాసుడు తీర్థయాత్ర సమయమున హిందూ దేశమునందు నానా భాగములలో గల ఆత్మజ్ఞానులను, బ్రహ్మవేత్తలను, దేశ ప్రఖ్యాతి గల సన్యాసులను, యోగులను సందర్శించి వారితో వివిధ విషయములను ప్రసంగించి వారికి తన పూనికను తెలియపరచెను. వారు అతని వృత్తాంతము విని అతని బ్రహ్మచర్య దీక్షకును, దైవభక్తికిని, దేశాభిమానమునకును, అతని నియమములకును నివ్వెరపడి ఆసేతు హిమాచలమగు భరతఖండమున అటువంటి యోగి లేడు అని నొక్కి చెప్పి వానిని దీవించి పంపిరి. రామదాసుడు మహారాష్ట్ర దేశమున స్థిరపడి ధర్మబోధను ఆరంభించిన తర్వాత అతని పరిచయం గల యోగులు సన్యాసులు పెక్కండ్రు వచ్చి వానిని సందర్శించి వేదాంత విషయాలను చర్చించి ధన్యులైపోవుచుండిరి. నారాయణ బువ, మాహూలి నివాసి అయిన జయరామస్వామి, ప్రసిద్ధ రాజయోగి అయిన రంగనాథస్వామి, తుకారామ మహారాజ్, చించివాడ వాసి అయిన మొరయదియు, రఘునాథస్వామి, ఆనందమూర్తి, రామదాసుని తరచు సందర్శించు వారిలో ముఖ్యులు. రామదాసుడు దేశసేవాపరాయణుడై తద్వృద్ధికై నిరంతర ఆలోచనామగ్నుడైన నారీమ తల్లి అయిన తన తల్లిని గాని సోదరుని గాని మరువలేదు. ఆహా, తల్లిదండ్రులను సోదరులను ఎవడు మరువగలడు? రామదాసు తన మాతృదేవతను స్మరింపని దినమే లేదు. పెండ్లి పందిరిలో నుండి హఠాత్తుగా రామదాసు పారిపోయినది మొదలు ప్రేమకు నిలయమైన ఆ మాతృదేవి 24 సంవత్సరాల దీర్ఘకాలము దారుణమైన ఆ పుత్ర వియోగ దుఃఖమును ఎట్లు వహించునో మాటలలో వర్ణించుట మిక్కిలి కష్టము. ముడతలు పడిన ఆమె చెక్కులు పుత్రునికై ఆమె విడిచిన బాష్ప బిందు ధారలచే తరచుగా తడియుచుండును. నారాయణ నారాయణ అనే నామము నిరంతరమును ఆమె నోట నాడుచుండెను. రామదాసుని ప్రఖ్యాతిని వాని తల్లియు సోదరుడైన శ్రేష్ఠుడును విని ఉండిరి గాని తమ నారాయణుడే రామదాసుడు అని వారు ఎరుగరు. రామదాసుని గురించి తెలిసింది కానీ నారాయణుడే రామదాసుని తెలియలేదు. ఎరిగి ఉన్న ఎడల వాని అసమాన కీర్తి వారికి కొంత మనశ్శాంతిని సంతుష్టిని కలిగించి ఉండేది. నిరంతర పుత్రశోక జ్వరముచే ఎల్లప్పుడూ కన్నీరు గార్చినందున రాణూబాయి ఒక
దేహారోగ్యము చెడి ఎట్టకేలకు ఆమె కన్నులు పోయెను. ఈ 24 సంవత్సరాలలోనూ రామదాసుని సోదరుడైన శ్రేష్ఠుడు తగినంత ఆత్మజ్ఞానము సంపాదించి వేదాంతి అయి గొప్ప గృహస్థుడై మాతృవాక్య పరిపాలకుడై అనురాగి అయి అతిథులకును అభ్యాగతులకును అన్నోదకములు ఇచ్చి వారిని ఆదరించుచు పేరు ప్రతిష్టలు కాంచుచుండెను. అంతతో పోక అతడు భక్తి రహస్యము అనే ఒక మహాగ్రంథాన్ని మహారాష్ట్ర భాషలో రచించెను. భక్తి రహస్యం. ఎట్టకేలకు రామదాసుడు 24 సంవత్సరాల తర్వాత జన్మస్థానమైన జాంబు గ్రామానికి చేరెను. చేరి మొట్టమొదట మారుతి దేవాలయానికి పోయి ఆ దేవుని సేవించి తన ఇంటి ముంగలి వాకిటికి పోయి తాను బిచ్చమునకు పోవునప్పుడు పలికెడి పలుకులే జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ అని గట్టిగా బలికెను. మన దేశమున బిచ్చగాండ్రు సీతారామాభ్యాం నమః అనున్నట్లే ఆ దేశమున యాయవారమునకు పోవువారు అంటే భిక్షకు వెళ్ళేవారు జై జై రఘువీర సమర్థ అనుట వాడుక. అప్పుడు రామదాసుని తల్లి ముందరి వాకిటలో వసారా మీద కూర్చుండెను. ఎవడో బిచ్చగాడనుకొని పిచ్చము బెట్టుమని తన కోడలని అనగా శ్రేష్ఠుని భార్యను పిలిచెను. ఆ పలుకులు విని రామదాసుడు తల్లి ఆనవాలు పట్టి మెట్లెక్కి వసారా మీదికి పోయి, అమ్మా, ఈ బిచ్చగాడు సామాన్య ముష్టితో తనివి నొందడు సుమి అనుచు జడలు గట్టిన తన తల ఆమె పాదములపై పడవైచి నమస్కరించెను. ఆ స్పర్శ వల్లనే ఆ తల్లి విషయము గ్రహించి, నాయన, నా ప్రియపుత్రుడైన నారోబ మరలా వచ్చెనా అంటే నారాయణ మరలి వచ్చెనా అని గట్టిగా నరచెను. నారోబ అనగా నారాయణుని ముద్దు పేరు. పెట్టినేమంటాం కదా, నారోబ అనేది నారాయణుని ముద్దు పేరు. తల్లి, అతడే ఇతడు అని రామదాసుడు బదులు చెప్పెను. ఆ మాతాపుత్ర సమాగమందు తల్లి కొడుకులకు కలిగిన పారవశ్యమును ఎవరు వర్ణింపగలరు? ఆమె కన్నుల నుండి బాష్పములు తొడతొడగారెను. ఆనంద బాష్పాలు వచ్చాయి. శరీరము వడకెను. కంఠధ్వని గద్గదమయ్యను. ఆమె కుమారుని గట్టిగా కౌగలించుకొనెను. నాయనా, నారాయణ, నా కన్నులతో నేనిప్పుడు నిన్ను చూడలేను, మందభాగ్యురాలను. అంటే, అమ్మా, మనము శ్రీరామచంద్రుని భక్తితో గొలుచుచున్నప్పుడు ఆ మహాత్ముడు మన కోరికలను తీర్పడా అని పలికి రామదాసుడు తన చేతితో తల్లి కన్నులను నిమిరెను. అంతటా శ్రీకృష్ణ వరప్రసాదమున ధృతరాష్ట్రునకు దృష్టి వచ్చినట్లు ఆమెకును అద్భుతముగా దృష్టి వచ్చెను. రానుబాయి కన్నులు విప్పి బిచ్చపు జోలీతో జడలు గట్టిన తలతో మొగము నిండి వెలువడు బ్రహ్మ తేజస్సుతో దండముతో మారిపోయిన రూపుతో తన ఎదుట నున్న కుమారుని గని తల్లి సంతసించెను. అతని అన్నగారైన శ్రేష్ఠుడు లోపల సంధ్యావందనము చేసుకొనుచు తమ్ముని కంఠధ్వని విని పరుగున వచ్చి తమ్ముని చూచి మహానందభరితుడయ్యను. రామదాసుడు వచ్చినాడని విని గ్రామవాసులందరూ గుంపులుగా అచటకు వచ్చిరి. తమ పూర్వమిత్రుడైన నారాయణుడు రామదాసుడు అనే పేరు గొప్ప యోగీశ్వరుడైనందుకు వాని రూపు చూచి ఆశ్చర్యమును ఆనందము పొందిరి. చూడగానే వారు అప్రయత్నముగా తలలు వంచి ఆ యోగికి నమస్కరించిరి. అతని బాల్య స్నేహితులు తమ పిల్లను వెంటబెట్టుకొని రామదాసును చూడవచ్చిరి. పూర్వపు వారు రామదాసుని మిక్కిలి చనువుతో పిలిచి సమీపింపకుండా
శిరసు వంచి చేతులు జోడించి దూరమున భయభక్తులతో నిలిచిరి. రామదాసుడు కొన్ని రోజులు తన తల్లితోనూ తన సోదరునితోనూ వారి ఆజ్ఞను దీవెనలను పొంది తాను తలపెట్టిన మహత్కార్యము వారికి తెలిపి మహారాష్ట్ర ధర్మమును జనులకు బోధించుటకు ఇల్లు వదిలి కృష్ణానదీ తీరానికి బోయెను. జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ. జై శ్రీరామ్.